హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో కీమా బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక 750 గ్రామ్స్ కీమా తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. అలా కారం యాడ్ చేసిన తర్వాత ఏ స్పూన్తో అయితే కారం యాడ్ చేసామో ఆ స్పూన్తోనే ఒక 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 కప్ పెరుగు కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిపేసి పెట్టుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పక్కకు పెట్టేసి, ఆ తర్వాత స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీకి కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. కొన్ని ఆనియన్స్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కీమా ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, అది మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత 2 టమాటో ముక్కలు కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత కలిపేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. మరీ ఎక్కువ విజిల్స్ రాకూడదు. ఒక 2 విజిల్స్ మాత్రమే సరిపోతుంది. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత తీసేయాలి. వాటర్ కంటెంట్ అనేటివి ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి, వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసి, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి, నిమ్మకాయ రసం యాడ్ చేయాలి. ఒక 1 స్పూన్ నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసిన తర్వాత 750 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకొని వాటర్లో యాడ్ చేయాలి. 750 గ్రామ్స్ కీమా కాబట్టి 750 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకోవాలి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత హాఫ్ బాయిల్ అవ్వాలి రైస్. హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసుకోవాలి. రైస్ 2 పీసెస్ అయితే తీసేయాలి. అంతే, హాఫ్ బాయిల్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత
ఇందాక ప్రిపేర్ చేసుకున్న కీమా ఉంది కదా, కీమా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా కీమా మొత్తం యాడ్ చేసిన తర్వాత రైస్ మొత్తం వడకట్టేసి ఇలా రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ కప్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ కప్ నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. ఒక 2 స్పూన్స్ వరకు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత క్యాప్తో క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ అవ్వాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత తీసేయాలి. అంతేనండి, చాలా ఈజీగా కీమా బిర్యానీ రెడీ. ఈ ప్రాసెస్ మొత్తం ఒక 1 అవర్లో రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.